చైనాలో ఒక రోబోని పోలీసులు అరెస్ట్ చేశారు. అదేంటి, రోబోని అరెస్ట్ చేయడం ఏంటి అన్న డౌట్ రావచ్చు సహజంగా. అయితే రోబో ఒక ప్రాంక్ చేసింది. మన దగ్గర కూడా కొంతమంది ఆకతాయిలు ప్రాంక్ చేస్తూ ఉంటారు. వాటర్ బాల్స్తో కొట్టడం, ఏమీ తెలియనట్లు పక్కనే నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉండడం, పక్కన వాళ్ళని ఏదైనా డిస్టర్బ్ చేసేసి తమకేమీ తెలియనట్లు వెళ్ళిపోతూ ఉండడం, దాంతో కంగారు పడుతూ ఉంటారు కొంతమంది. అలాగే ఒక రోబో కూడా చైనాలో ప్రాంక్ చేసింది. అసలు ఏం జరిగిందంటే, చైనాలో మకావు అని ఒక సిటీ ఉంటుంది. అక్కడ ఒక మహిళ 70 ఏళ్ళు ఉంటాయంట ఆవిడకి. ఆవిడ రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్తుంది ఫోన్ చూసుకుంటూ. అయితే ఆమె వెంట ఒక రోబో వెంటబడింది. హ్యూమనాయిడ్ రోబో వెంటబడేసరికి ఆమె కంగారు పడిపోయింది. ఏంటి ఈ రోబో నా వెంట పడుతుంది ఏంటి అనేది ఆమె భయపడిపోయింది. కొద్దిసేపు చూసింది. చూసిన తర్వాత తిరగబడి రోబో దగ్గరికి వెళ్ళి, ఏంటి నువ్వు పిచ్చి వేషాలు వేస్తున్నావా, నా వెంట పడుతున్నావేంటి అని బాగా భయపడిపోయింది. అయినా కూడా అది ఆ చేష్టలు ఆపలేదు. రోబో కొంత ఆ చేష్టలు వెకిరింపులాగా చేష్టలు చేస్తూ ఉంటే ఆవిడ ఇంకా భయపడిపోయి కంగారు పడిపోయి ఆమె బీపీ డౌన్ అయిందో మరి ఏమో తెలియదు కానీ హాస్పిటలైజ్ అయ్యాల్సినటువంటి పరిస్థితి. వెంటనే ఆవిడని ఆసుపత్రికి తీసుకెళ్ళి చికిత్స చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇందులో పోలీసులు ఎంటర్ అయ్యి అసలు ఆ రోబో ఎవరిది ఏంటని ఆరాధిస్తే లోకల్గా ఉండే ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఆ రోబోని టెస్ట్ చేస్తున్నారట. రోడ్లపైకి వదిలేసి టెస్ట్ చేయడం అనేది వాళ్ళకే తెలియాలి అది ఎంతవరకు కరెక్ట్ అనేది. పైగా ఆవిడ కంగారు పడుతుందనే విషయం తెలిసినప్పుడు ఆ రోబోని రిమోట్తో ఆపరేట్ చేసేవాళ్ళు కంట్రోల్ చేయొచ్చు, లేదా ఆవిడ దగ్గరికి వచ్చి లేదమ్మా ఇది పరిస్థితి అని చెప్పే ప్రయత్నం చేయొచ్చు. ఆవిడ అంతసేపు ఆ రోబోతో ఆర్గ్యుమెంట్ చేస్తున్నా కూడా వాళ్ళు చూసి చూడనట్లు వదిలేయడం వల్ల ఆవిడ ఈరోజు హాస్పిటల్ అవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే వాళ్ళు వాంటెడ్గానే చూస్తూ ఉండిపోయారు. దీంతో పోలీసులు ఏం చేశారంటే ఆ రోబోని తీసుకెళ్ళి కస్టడీలోకి తీసుకొని స్టేషన్కి తీసుకెళ్ళి ఆ ఓనర్ని పిలిపించి గట్టిగా వార్నింగ్ ఇచ్చి, ఇకపైన మీరు ఏదైనా టెస్టింగ్ ఉంటే మీ ఇంట్లో చేసుకోండి, లేకపోతే మీ ఆఫీసులో చేసుకోండి, అంతేగాని ఇలా రోడ్డుపైకి వచ్చి అందరిపైన ప్రయోగాలు చేస్తామంటే కుదరదు అని పిచ్చిగా అని గట్టిగా వార్నింగ్ ఇచ్చేసి ఆ రోబోని వాళ్ళకి ఇచ్చి హ్యాండ్ ఓవర్ చేసి వదిలిపెట్టారు. కాబట్టి మన దగ్గర కూడా ప్రాంక్స్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరూ అన్నిటినీ పాజిటివ్గా రిసీవ్ చేసుకునే పరిస్థితి ఉండకపోవచ్చు. అలాంటప్పుడు కాస్త కంట్రోల్లో ఉండాలి. ఏదైనా సరే ఒక లిమిట్ వరకు ఓకే, అంతేగాని ఆ లిమిట్స్ దాటిన తర్వాత చూడు ఆవిడ ఎంత ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయో. కాబట్టి ప్రాంక్స్ చేసేవాళ్ళు 1-2 సార్లు ఆలోచించు.